2-3 వారాల్లో అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తాయి. అంటే నెలలోపు అవినాష్ని డిశ్చార్జ్ చేసేస్తారా? అది బరోడా రిజల్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. బట్ ఐఎమ్ ష్యూర్ హిల్ బి ఆల్ రైట్. మీ అవినాష్ని మీకు భద్రంగా చేర్పించే బాధ్యత నాది. మీరేం బాధపడకండి. ఎలా డాక్టర్? బాధపడకుండా ఎలా ఉండగలం? మా ఊళ్ళో అవినాష్కి ఎంత మంచి పేరుందో తెలుసా? ఎల్కేజీ నుండి వాడే అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. కాలేజీలో మెరిట్లో స్కాలర్షిప్ ఇచ్చారు. మాకు పిల్లలు లేరు. వాడిని మా బిడ్డగా చూసుకుంటున్నాం. వాడి భవిష్యత్తుని ఇలా అన్యాయంగా నాశనం చేశారే. అవినాష్ లాంటి వాడు మొత్తం ముందుకు బానిసయ్యాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇందులో అవినాష్ తప్పేమీ ఉండకపోవచ్చు. ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు కొంతమంది దేశద్రోహులు ఇలా కాలేజ్ కుర్రాళ్ళని డబ్బు సంపాదించడం కోసం డ్రగ్ అడిక్ట్లను చేస్తున్నారు. లేకపోతే అవినాష్ లాంటి వాళ్ళకి ఇలాంటి డ్రగ్స్ ఎలా దొరుకుతాయి డాక్టర్? డాక్టర్, అవినాష్ని త్వరగా డిశ్చార్జ్ చేయండి. అతని ద్వారానే అతన్ని ఈ స్థితికి తెచ్చింది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే గాని నాకు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళని వదలకూడదు. ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డాక్టర్, అవినాష్ బరోడా నుంచి ఎప్పుడొస్తాడో చెప్పగలరా? మేబీ 10 to 15 days. ఓకే డాక్టర్. అవినాష్ రాగానే నాతో చెప్పండి డాక్టర్. వెంటనే అతనితో నేను మాట్లాడాలి. డాక్టర్ వస్తాను డాక్టర్. మా తమ్ముడు రాగానే మాకు తెలియచేస్తారుగా? తప్పకుండా తెలియజేస్తాను. బీ కాన్ఫిడెంట్. ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. వస్తాను డాక్టర్ గారు. ఓకే. సీ యూ సార్. ఓకే. సార్, ఆ వెధవని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. లేకపోతే పెద్ద గొడవ అయ్యేటట్టుగా ఉంది. బయట నుంచి అంతా విన్నాను సార్. విన్నావుగా? ఈ విషయం ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. మన గురించి వాడు పోలీసులకు చెప్పాడంటే అందరూ ఇరుక్కుంటాం. వాళ్ళకి వాడు దొరకముందు మనం పట్టుకోవాలి. వాడిని ఒక్కసారి వీళ్ళకి చూపించి ఇంకో సంవత్సరం ట్రీట్మెంట్ ఉందని చెప్పి సమయం చూసి వాడిని లేపేయకపోతే మనం తప్పించుకోలేము. ఏమంటావు? కరెక్ట్ సార్. సరే, నువ్వు వీళ్ళ పని మీద ఉండు. ఓకే? ఓకే సార్. వీడు అంటే సంజన స్టడీస్ మీద తప్ప వేరే వాటి మీద యాక్టివ్గా లేదా? నోనో, అలాంటిదేం లేదండి. షీఈ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. షీఈ్ ఆల్సో గుడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్. బట్ డిప్రెషన్ కి మొదటి స్టేజ్ లో ఉంది. చూడండి సార్, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి. అవి మాకు తెలుసు, కానీ తనకు తెలియదు కదా. సంజన వెల్ విషర్ గా చెప్తున్నాను. తను సంతోషంగా ఉండాలంటే సంజన మీతోనే ఉండాలి. చిన్నపిల్లలందరికీ కన్నవాళ్లతో కలిసుండాలనే ఆశ ఉంటుంది. అది నెరవేరకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా తల్లి లేకుండా తండ్రికి దూరంగా ఉండే పిల్లలకి ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అవునండి, సంజన అయిన వాళ్ల ప్రేమ కోసం పరితపించిపోతోంది. ఇలాగే వదిలేస్తే ఆ బాధ ముందు చదువు మీద, తర్వాత తన ప్రవర్తన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ ప్రేమను తనకు పంచండి.
ఏంట్రా? చూసావా, నేను చెప్పినట్టు మీ డాడీని రప్పించాను. థ్యాంక్ యూ మిస్. ఇంత సంతోషాన్ని మీ అమ్మాయి మొహంలో ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి, థింగ్స్ ఏం తీసుకోలేదా? మీ నాన్నతో వెళ్ళడం లేదా? మిస్ ఒక్క నిమిషం డాడీ, నేను డ్రెస్సెస్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం మిస్. రవీంద్ర గారు, మీరేమనుకోరంటే నాది చిన్న సలహా. చెప్పండి. సంజయ్ని హాస్టల్లో కంటే మీ దగ్గరే మీతోనే ఉంచుకోవడం బాగుంటుంది కదా. నిజమే, కానీ ప్రస్తుతం అది వీలు పడదు. ఓకే, ఐ థింక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఏదో ఒకటి త్వరగా చేస్తే మంచిదండి. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ యాక్టివ్. తనెప్పుడూ సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. ఐ అండర్స్టూడ్. Yeah, we don't want to do anything to scare your children. That's the last thing we want to do. We don't want to scare anybody. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.